మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అన్న బుచ్చేషన్న మనతో ఉన్నారు. వార్తా విశ్లేషణకు వెళ్లే ముందు వారిని పరిచయం చేసుకుంటూ వార్తల్లోకి వెళ్ళిపోదాం. నమస్తే అన్న. అన్న నమస్కారం. ఓకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి తీసుకుంటే, భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుంది? కేటీఆర్ మాట్లాడుతున్నారు. అట్లా వింటే చెర్లపల్లి జైల్లో చిప్పకొడు తినాల్సి వస్తుంది. వారి మాటలు విని తప్పు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. మహబూబ్ నగర్లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర. దేశానికి ఆదర్శంగా మా పాలన, ఇతర రాష్ట్రాల్లో కితాబిస్తున్నారు. వాల్మీకి బోయిల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికలయ్యాక సంపత్కు పదవి ఇస్తామన్న సీఎం. గత ప్రభుత్వాలు కాదు, దాదాపు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఉన్నప్పటి నుంచి కూడా అందరు అధికారులను కూడా మీడియా వాళ్ళు, సామాజికవేత్తలు చాలామంది చాలా రకాలుగా అధికారులను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే, ఏవైతే మీకు మీ పరిధిలోకి రానటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే చట్టపరమైనటువంటి మీ లోపలికి వచ్చేటి మీరే తీర్చాలి. చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, ఆనాడు శ్రీలక్ష్మి కూడా, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి కూడా జైలుకి పోయింది. ఇలా పెద్ద నువ్వేం కాదు కేటీఆర్, నువ్వు కూడా పోతావు. అధికారులతో సహా రాజకీయ నాయకులు ఇరికిచ్చేసిరు. అధికారులు పోతారు, ఇటు రాజకీయ నాయకులు ఇద్దరు పోతారు. అన్న, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అసలు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. అది వాస్తవమైన విషయం, పెద్ద నేరం. అలాంటి నేరాన్ని ఒక ఉన్నతమైనటువంటి పార్టీ ఉద్యమ పేరు చెప్పుకొని, ఈరోజు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని బతుకున్నటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి ఈ కేటీఆర్ కావచ్చు, లత్కోర్ రావు కావచ్చు, మన కేసీఆర్ కావచ్చు, ఇది ఎట్లా చూడవచ్చు? ఒకటి విషయం ఏంటంటే గమనించాల్సింది, గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ అన్ని ఇదే దుర్మార్గమైన పనులు చేయడమే వాళ్ళ పని. ఇప్పుడు ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత చిల్లర విషయం అంటే, ఆ విషయంలో మరి ఆ రకంగా చేయడం అనేది సబబు కానే కాదు. ఇంట్లో ఎన్నో రకమైన సమస్యలు ఉంటాయి ఒక కుటుంబంలో. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మాట్లాడుకోవాల్సిన 4 డోర్ల మధ్యలో ఉండాల్సిన విషయంలో, అందులో కేసీఆర్ అనే వ్యక్తి, అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి పేరు గొప్ప చెప్పుకోవడం తప్ప ఇంకా వేరే ఏం లేనలేదు. ఇట్లాంటి చిల్లర పనులు మాత్రం చేయడం ఆయనకు మాత్రమే వెళ్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా ఏదైతే నేను పుస్తకాలు చదివినా, అది చేసినా, ఇది చేసినా అంటాడో, ఇట్లాంటి చిల్లర పనులు కూడా చాలా విషయాలలో ఆయన చేసాడు. గతంలో కూడా ఆయన చేసిన పనులన్నీ కూడా ఇవే. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏదైనా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయొచ్చు. అది మీరు చెప్పండి. ఒక విషయంలో ఏదైనా పద్ధతి కానే కాదు, అంత స్థాయి ఉన్న నాయకుడికి ఏదైనా ఉంటే కూడా మరి పాలన ఏమో కరెక్ట్ చేయకుండా ఫామ్ హౌస్లో ఉండడం, కానీ ఆడ కూర్చొని చేసిన పనులన్నీ కూడా గివే చేయడం ఆయన పని. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోనే తొలిసారి ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రము వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్. ఫోన్ ట్యాప్ చేసిన ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం. ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకిషన్ 14 రోజుల రిమాండ్. పోలీస్ కస్టడీ భుజంగరావు, తిరుపతన్న. సిగ్గు శరం ఉండాలి అధికారులకు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి అధికారులారా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా అదర్స్ ఎనీ డిపార్ట్మెంట్, పిచ్చి వేషాలు ఇస్తే ఇట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని లోపలిస్తారు, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా లోపలిస్తారు. అనవసరంగా మీ పరిధిలోకి వచ్చేటువంటి సమస్యలను, మీ దృష్టిలోకి వచ్చేటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలనే ప్రజల దాకా వస్తే అవి తీర్చండి. అంతే తప్ప కానీ ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి లెక్కలకు పోతే ఇవాళ కటకటాలు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీతో పాటు చిప్పకూడు వాళ్ళు కూడా, కేటీఆర్, లత్కోర్ రావు కూడా తింటాడు. ఆ లత్కోర్ రావుకు కూడా ఉన్నది. లత్కోర్ రావుకు ముందు మంచిగున్నది శిశిర ఋతువు అట. శిశిర ఋతువు ఎప్పుడు వస్తుందో తెలుసా నీకు? 5 ఏళ్ళకి ఒకసారి రాదు. లత్కోర్ రావు దమాగ్ లేక మాట్లాడుతున్నావు. 5 ఏళ్ళకి వస్తుంది నీకు శిశిర ఋతువు. వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు శిశిర ఋతువు, ఆకులు రాలిపోతున్నాయి, ఇది కూడా గట్టనే అన్నావు. దమాగ్ లేని మాటలు, మైండ్ అప్సెట్ అయ్యి మాట్లాడుతున్నావు లత్కోర్ రావు. ఒక్కసారి మీరు చేసినటువంటి అహంకారమైనటువంటి పనులు ఎట్లున్నాయో ఒక్కసారి మీరు చూసుకోరు. ఇవాళ మొత్తం యావత్ దేశం కూడా తెలంగాణ వైపు చూసేటట్టు ఆ లత్కోర్ శాస్త్రాలు చేసిరు. ఒక స్త్రీ అయి ఉండి లిక్కర్ స్కామ్లు ఉన్నది ఆమె. బాప్ బేటీ బేటా ససూర్ అంతే చెప్పుకోవడం ఏంటంటే
బతుకమ్మ ఎవరికి ఆడరా అన్నట్టు, ఆమెనే ఆడితేనే మనం తెలంగాణ ప్రజలందరూ తెలిసినట్టు, అంతకుముందు మనం ఎప్పుడు ఆడనట్టు ఆమె ఆ రకంగా చేసి ఈరోజు ఎక్కడ పోయింది టీఆర్ జిల్లా. ఇప్పుడు ఏడాడుతుంది మరి బతుకమ్మ? అదే ఆడాలి టీఆర్ జిల్లా ఆడాలి. ఇక ఆమె పని ఇప్పుడు ఆడ చూడాలి. ఇప్పుడు ఇంకోటి తిహార్ జైలు అని అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఒక పేరున్న జైలు అది. అవును, అలాంటి జైలుకు ఒక దేశవ్యాప్తంగా కాదన్న ఏషియన్ కంట్రీల మొత్తంలోనే ఒక రెండో పెద్ద జైలు అది. రెండో పెద్ద జైలు. అసలు మీకు గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు అంటారా? ఇప్పుడు వాళ్ళకు తెలంగాణ నుంచి మొట్టమొదటి మహిళ, ఎవరు వేరు, తెలంగాణ నుంచి మొట్టమొదటి మహిళ గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు అంటారా? అదే గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు. ఇంకెన్నో రికార్డులు వాళ్ళు రేపు చేయబోతున్నారు వాళ్ళు అన్ని. ఇట్లాంటి దాంట్లో మీరు అన్న విధంగా కూడా గతంలో వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ఎట్లయితే ప్రభుత్వ అధికారులు ఆయన పోయిన తర్వాత ఏదైతే వాళ్ళు బలైపోయారో ఇలా అంతకంటే ఎక్కువ చాలా మంది బలయ్యేటోళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు బలయ్యేటట్టు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మూట కట్టుకుంటారు. ఇట్లా స్ట్రిక్ట్ గా ఏదైనా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా స్ట్రిక్ట్ గా వర్క్ చేసిండు అనుకో, అవును స్ట్రిక్ట్ గానే ఉంటది. స్ట్రిక్ట్ గా వర్క్ చేయకుంటే ఇలాంటి పరిస్థితులే దాపురిస్తాయి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అన్యాయం ఏ రకంగా ఉందంటే ఇది చెప్పలేకుండా ఉంది. తెలంగాణ రావడం ఉద్యమకారులతో వచ్చింది. సరే ఆయన కేసీఆర్ ముందుండి నడిపించాలని చెప్పి ఆ రోజు భావించి ప్రభుత్వం చేతిలో పెడితే వాళ్ళ కుటుంబానికి తప్ప లబ్ధి పొందడం ఇంకెవ్వరు లేదు. దానికి ఆ రకంగా ఎన్నో అడ్డదారులు అధికారులతో చేయించడం, వాళ్ళని వాడుకోవడం, అందులో మాత్రం ముందస్తు చాలా సిద్ధాస్తులు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా కవిత ఏదైతే బలైపోయి మన జైలుకి పోయిందో అలా కవిత ఏదైతే ఇప్పుడు జైలు పోయిందో ఆ పాపాలకు రేపు రానున్న కాలంలో మొత్తం కేసీఆర్, లత్కుర్రావు, మన హరీష్ రావు వీళ్ళందరూ పోయే పని మాత్రం గ్యారంటీ ఉంది.